ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోషామహల్లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియతో పాటు ఇతర పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా కొత్త ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక సమీక్షలో భాగంగా ప్రతిపాదిత స్థలంలో ఉస్మానియా ఆసుపత్రి ఇతర నిర్మాణాలకు సంబంధించి నమూనా మ్యాప్ ను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. దీనిలో కొన్ని మార్పులు చేర్పులు సూచించిన ఆయన 50 ఏళ్ల అవసరాలను అంచనా వేసి ఆసుపత్రిని నిర్మించాలని తెలిపారు. ఆసుపత్రికి నలువైపులా రహదారులు ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కనెక్టివిటీ రోడ్లు ఉండాలని చెప్పారు. పార్కింగ్, మార్చిడితో పాటు ఇతర సదుపాయాలను అవసరమైనంత మేర ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.